అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంకే సారీ ప్రీప్లీటింగ్ అండ్ సర్వీసెస్. ఈరోజు మనం ఐరన్ బాక్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాము. మనం సారీ ప్రీప్లీటింగ్‌కి కావాల్సింది మెయిన్‌గా మనకు స్టీమ్ ఐరన్ బాక్స్, నార్మల్ ఐరన్ బాక్స్ మనం యూజ్ చేయకూడదు. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్‌లో కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి 1903 మోడల్. కాబట్టి ఇందులో స్ప్రే నాజిల్స్ అండ్ ప్రెస్ బటన్ అనేది అవైలబుల్‌గా ఉండదు. ఎక్సెప్ట్ 1903 మోడల్ మిగతా అన్నిటికి ఈ ప్రెస్ బటన్ అండ్ స్ప్రే నాజిల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనం ఎలా యూజ్ చేయాలో చూస్తాం. ఇక్కడ స్ప్రే నాజిల్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ ఉంది కదా క్యాప్, ఇది సెకండ్ వన్. ఇందులో మనం వాటర్ అనేది పోసుకోవాలి. అంటే ఫిలప్ చేయాలి. ఎంతవరకు ఫిలప్ చేయాలి అంటే ఇక్కడ మ్యాక్స్ అనేది ఒక మార్క్ అనేది ఉంటుంది. అంతవరకు మనం వాటర్‌ని ఫిలప్ చేయాలి బిఫోర్ ఐరనింగ్. ఇది వచ్చేసి మనకు స్టీమ్ కంట్రోల్ అన్నమాట. ఇక్కడ ఓ అండ్ స్మాల్ క్లౌడ్ అండ్ లార్జ్ క్లౌడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓ అనేది నో స్టీమ్. స్మాల్ క్లౌడ్ అంటే మినిమమ్ స్టీమ్ అని అర్థం. లార్జ్ క్లౌడ్ అంటే మాక్సిమం స్టీమ్ అని. మనకు ఎంత స్టీమ్ కావాలని మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ బటన్ ఉంటుంది. వైల్ ఐరనింగ్ చేసేటప్పుడు మనం ప్రెస్ చేసుకుంటా మనం స్టీమ్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటా మనం ఐరనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనబడుతుందా? ఇది వచ్చేసి టెంపరేచర్ డయల్. దీన్ని ఏమంటామంటే టెంపరేచర్ డయల్ అని అంటాము. ఇందులో మనకు శారీస్ యొక్క లైక్ సిల్క్, నైలాన్, కాటన్ ఇలా కొన్ని ఉంటాయి. మన శారీ ఎలాంటిదో మనం చూసుకొని దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఐరనింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని టెంపరేచర్ డయల్ అని అంటాము. ఇందులో గాని స్మాల్ క్లౌడ్ అండ్ లార్జ్ క్లౌడ్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది మొత్తం ఐరనింగ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు నో స్టీమ్‌లోనే పెట్టాలి ఇది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ టెంపరేచర్ లైట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైట్ ఆఫ్ అయిపోతుందో దట్స్ మీన్ హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందని. ఒకవేళ తక్కువ ప్రొడ్యూస్ అయితే అది ఆటోమేటిక్‌గా అది ఆన్ అయిపోతుంది.